పొద్దునే ఒక వీడియో చూశాను ఎవరిదో జోగయ్య గారికి పవన్ కళ్యాణ్ గారు క్లోజే కదా, ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా, ఎందుకు ఈ ఉత్తరాలు రాస్తారు ఈయన అని చెప్పి ఎవరో పెట్టారు. మేము ఫోన్లో మాట్లాడుకోవటం లేదండి ఎప్పుడు కూడా. ఏదో 2-3 సార్లు పర్సనల్గా కలవడం జరిగింది. ఆయన ఎవరికి టెలిఫోన్ ఇవ్వడం, టెలిఫోన్లో మాట్లాడదామంటే కూడా జరిగే అవకాశం లేదు. నేను ఎప్పుడు ఉత్తరాలు రాస్తుంటాను. ఓకే ఓకే. 15 రోజులకి 20 రోజులకి నా సలహాలు ఇస్తూ ఉంటాను ఉత్తరాలు రాసి. అలాగే ఆయన నడకలో ఏమైనా తెల్లపడాలు ఉంటే అవి కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాను. ఆ ఉత్తరాలు కాన్ఫిడెన్షియల్స్ అని ఉత్తరం రాస్తుంటాను ఆయనకి. ఆ ఉత్తరాలు ఆయనకే చేస్తాయి కానీ ఇంకెవరికి బయటికి వెళ్ళవు. ఆయనకి రాసిన ఉత్తరాలు ఓ రకంగా ఉంటాయి, బయట నా ప్రకటనలు ఇంకో రకంగా ఉంటాయి. నా ప్రకటనలు మాత్రం ఏ పరిస్థితిలో జనసేనని విభేదించడం కానీ, లేకపోతే జనసేనకి ఈ వేళ పొత్తులో ఉన్నట్టు తెలుగుదేశాన్ని విమర్శించడం కానీ, అలాంటి బయట నా ప్రకటనలో ఉండవు. వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాయి. కానీ నా పర్సనల్గా రాసే ఉత్తరాలు మాత్రం అన్నీ ఎత్తి చూపిస్తాను. పూర్తి అభిప్రాయాలు చెప్తాను. నా సలహాలు ఇస్తూ ఉంటాను, నా అభిప్రాయాలు చెప్తూ ఉంటాను, నిర్మోహమాటంగా ఉత్తరాలు రాస్తున్నా. అందుకని దీనికి దానికి భేదం ఉంది. మీరు అన్నట్టుగా ఆయనతో ప్రైవేట్గా మాట్లాడటానికి అవకాశం లేదు నాకు. ఆయన ఫోన్ నెంబర్ నాకు తెలియదు, ఆయన ఎవరితోటి ఫోన్లో డైరెక్ట్గా నాతో కూడా మాట్లాడారు. నా ఉత్తరాలు మాత్రం అప్పుడప్పుడు ఒకటి అలా సమాధానం ఇస్తూ ఉంటాడు, మధ్య ఉత్తరాలు రాస్తూ ఉంటాడు నాకు. అది లేకపోతే ఎవరో మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా మాట చెప్తారు, జరుగుతూ ఉంటుంది మాకు. ఆ పార్టీ దగ్గరికి మళ్ళీ వస్తాను. వచ్చే ముందు మీరు కాంగ్రెస్లో అంటే ముందు కమ్యూనిస్ట్ జెండా పట్టుకుని మొదలెట్టారు మీ ప్రస్థానం. తర్వాత కాంగ్రెస్లో చేరి మంత్రి అయ్యారు, తర్వాత తెలుగుదేశంలో మంత్రి అయ్యారు, మళ్ళీ ఎంపీ అయ్యారు. మీ ఈ పార్టీలు అన్నిట్లో తర్వాత ప్రజారాజ్యం చూశారు, ఇప్పుడు జనసేనను కూడా చూస్తున్నారు, తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశాన్ని చూస్తున్నారు. సో ఈ పార్టీలన్నింటిలో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పార్టీ అది మీరు పనిచేసినప్పుడు? ఇప్పుడు మానేశారు కాబట్టి. నేను కాంగ్రెస్లో అన్ని పార్టీల్లో ఉన్నా. అన్ని పార్టీలో ఉన్నారు. అది కాంగ్రెస్లో ఉన్నా, ఒక బీజేపీ తప్ప అన్నీ ఉన్నారు. బీజేపీలో ఉన్నారా? అది కూడా కృష్ణరాజు గారిని ఎంపీ చేయడానికి కారణం. కృష్ణరాజుని పార్టీలో చేరి సపోర్ట్ చేశారు, బీజేపీలో చేరే సపోర్ట్ చేశారు. దేవాలయం వాజ్పేయి గారు వచ్చారు. ఓకే. అప్పుడు నన్ను స్టేజ్ మీద నన్ను పిలుస్తాం, నేను వెళ్ళడం, స్టేజ్ మీదే నన్ను బీజేపీలో చేసుకోవటం అవన్నీ కూడా జరిగాయి. కృష్ణరాజు గారు బీజేపీలో ఉన్నంతకాలం బీజేపీలో ఉన్నా. తర్వాత మళ్ళీ కృష్ణరాజు గారు పోటీ పెట్టా 2004లో. ఆయన నేనే పోటీ ఎంపీకి. ఓకే. మీరు ఎప్పుడు ఏ పార్టీకి? అప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను ఎక్కువ కాలం. నేను పుట్టింది పెరిగింది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని పార్టీల్లో ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీలో ఒక సంవత్సరం ఉన్నాను. ఓకే. అది కూడా నాకు ఫోన్ చేసి ఆ పార్టీలో చేరాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరారు. అప్పుడు నేను రాజకీయాల్లో బయట ఉన్నా, ఏ పార్టీ లేకుండా ఉన్నా. సరే ఆయన అడిగాడు కదా పర్సనల్గా ఉద్దేశంతో ఆ పార్టీలో కూడా ఒక సంవత్సరం ఉన్నా. మళ్ళీ ఆయనతో విభేదించి మళ్ళీ బయటకు వచ్చా. అది ఇప్పుడు ఈ ప్రస్థానంలో మీకు నచ్చినది అట్లీస్ట్ కొంత సాటిస్ఫాక్షన్ ఉన్న పార్టీ? ఎన్టీ రామారావు క్యాబినెట్లో చేశా, చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా చేశా, విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా చేశా. చెన్నారెడ్డి గారు ఉండగా, చెన్నారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారు ఉండగా నేను జడ్పీ చైర్మన్, ఆయన పక్షంలోనే జడ్పీ చైర్మన్ అయ్యా. సో ఇదందరూ ఈ మధ్య మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటో చూస్తూ ఉన్నా. అయితే నేను చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కానీ ఆయనకి సహచరుడిగా కానీ ఎప్పుడు పనిచేయాల. నాకు నచ్చినటువంటి వ్యక్తి కానీ ముఖ్యమంత్రి కానీ నాకు ఎన్టీ రామారావు. నేను పర్సనల్గా నాకు సంబంధించినటువంటి రాజకీయ సమాచారం అంతాన్ని కూడా క్రోడీకరించి ఒక పుస్తకాన్ని నేను పరిచయం చేసి రిలీజ్ చేశాను. ఆ పుస్తకం రామారావు గారికి నేను అంకితం చేస్తాను. అందుకని నా మొట్టమొదటి కూడా లైకింగ్ రామారావు. ఆ పుస్తకంలో ఈ నాయకులందరికీ మార్కులు ఇచ్చా.
ఓకే మార్కులు ఇచ్చా. ఓకే ఎవరు అవి నీతివంతుడు ఎంత పర్సెంటేజ్, ఎవరి పరిపాలన బాగుంది ఎంత పర్సెంటేజ్, ఓకే ఓకే ఆ రెండు సంబంధించి నేను మార్కులు కూడా వేసాను. ఓకే ఓకే దాంట్లో ఒక్కొక్కరికి ఒక రకంగా వేసాను. ఓకే నేను ఎక్కువగా వేసింది నీతి అనండి, లేకపోతే సామాజిక న్యాయం అనండి. ఈ రెండు ఎన్టీ రామారావుకి ఎక్కువ నేను మార్పు ఇవ్వటం జరిగింది. అదే అందుకని నాకు రామారావు మీద ఉన్న భావన, మంచి భావన మిగతా వాళ్ళ మీద అంత లేదు నాకు. అయితే విజయభాస్కర్ రెడ్డి గారు కొంతవరకు నయం. నీతి విషయంలో, నీతివంతంగా పరిపాలన చేయటం విషయంలో భాస్కర్ రెడ్డి గారు కొంతవరకు నయం. అది చెన్నారెడ్డి గారికి నేను మార్చుకోను. ఏంటి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను మార్చుకున్నాను. అది నాకు తెలిసిన నా ఎన్విరాన్మెంట్కి సంబంధించినంత వరకు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని